ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పండగ ప్రతి ఇంట్లో జరుగుతుంది. పెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ సెలవు వస్తే ఆదివారం కానీ లేదేదైనా పండగ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వాలి. అలా ఈరోజు రాష్ట్రంలో తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మెజారిటీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా మాట చెప్పిన ప్రకారం 3,000 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి 10,000, ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000. ఇది 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాం. అంతా ఇంత కాదు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇదే మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు మనకు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయల కంటే తక్కువే. అదేవిధంగా పక్కనున్న తమిళనాడు, తెలంగాణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 1,000 రూపాయల లోపలే, కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేర్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 2,500 లోపలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్స్ 6,000, 10,000, 15,000 ఇచ్చింది ఎక్కడా లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. అదేవిధంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే అనేక ఇండస్ట్రీస్ రావాలి, అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఉద్యోగాలు రావండి. ఏం చెప్పినా అవన్నీ మాటలే. ఈరోజు అమెరికా, చైనా ఇవన్నీ డెవలప్ అయినాయంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళందరూ ఎక్కువ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇచ్చి అనేక దేశ విదేశాలు ఉండే వాళ్ళందరినీ ఇండస్ట్రీస్ని పిలిపించి ప్రొడక్షన్ తయారు చేసి ఆ ప్రొడక్షన్ సేల్ చేయటం వల్ల అటు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది, అప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి చెందుతుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా అనేక దేశ విదేశాలకు తిరిగారు, అనేక రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరినీ కలవటం జరిగింది. అది చేయటం వల్లనే 2025-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% మన ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. 25% భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడులు 25% భారతదేశం. దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం, యువ నాయకుడు లోకేష్ తిరగటం. ఇలా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని వారు సాయశక్తిలో పనిచేస్తున్నారు. వారికి మనం అన్ని విధాల సపోర్ట్ ఉండాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీకి వస్తే, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని 14-19లో అనేకమైన పనులు దాదాపు 5,500 కోట్ల రూపాయలతో నెల్లూరు కార్పొరేషన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏం చేయటానికి లేదు, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా ఎన్నో వర్క్స్ టేకప్ చేశాం. ఆగిపోయిన యూజీడీని స్టార్ట్ చేశాం, ఆగిపోయిన వాటర్ యొక్క కనెక్షన్స్ మొదలుపెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే యూజీడీ 2014-15 శాంక్షన్ చేయలేదో దాన్ని కూడా శాంక్షన్ చేసాం, దాన్ని కూడా టెండర్లు ఇచ్చేసాం. తర్వాత అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు చేయాలని, అదేవిధంగా అన్ని డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ డ్యామేజ్ అయినాయో ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని యాక్చువల్గా టెండర్లు పిలిచారు అధికారులు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే యాక్చువల్గా ఈ 42వ డివిజన్లో 2-3 డ్రైన్స్ చూశాను, చాలా చక్కగా చేశారు, క్వాలిటీ కూడా చేశారు. వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇంకా 3 సంవత్సరాల 31 రోజులు మీరు ఇచ్చిన
ఓటుతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 31 రోజుల్లో కనీసం 2 సంవత్సరాల 31 రోజుల్లో నెల్లూరు సిటీకి చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.